నమస్కారం. పురాణాస్ ఆఫ్ భారత్కి స్వాగతం. ఓం నమ శివాయ. శ్రీ శివమహాపురాణము విద్యేశ్వర సంహిత 2వ అధ్యాయము. సూతుడు పలికెను, సాధుపుంగవులారా, మహాత్ములారా, మీరు చాలా మంచి విషయమును అడిగితిరి. మీ ఈ ప్రశ్న 3 లోకములకు హితమును చేర్చున్నది. నేను గురుదేవులకు వ్యాస మహర్షిని స్మరించి స్నేహపూర్వకముగా ఈ విషయమును మీకు వర్ణించి చెప్పెదను. శ్రద్ధతో వినుడు. శివపురాణము అన్నింటికంటే శ్రేష్టమైనది. వేదాంతము యొక్క సార స్వరూపము. వక్తను శ్రోతలను ఇరువురిని సకల పాప సముదాయము నుండి ఉద్ధరించును. ఇంతేకాదు, పరలోకమునందు పరమార్థ వస్తువును ప్రసాదించును. కలికల్మష రాసులను నశింపచేయును. ఇందు భగవంతుడగు పరమశివుని ఉత్తమ యశస్సు వర్ణింపబడినది. బ్రాహ్మణోత్తములారా, ఇది ధర్మార్థ కామ మోక్షములను 4 పురుషార్థములను ప్రసాదించును. ఈ పురాణము అన్ని వేళలా తన ప్రభావమును దృష్టిలో ఉంచుకొని వృద్ధిని విస్తారమును పొందుచుండును. విప్రోత్తములారా, ఈ పురాణము సర్వోత్తమము. ఈ శివపురాణ అధ్యయనము ద్వారా కలియుగమునందలి పాపాసక్తులైన జీవులు కూడా ఉత్తమోత్తమ గతులను పొందగలరు. ఈ శివపురాణము ఉదయించనంత వరకు కలియుగమునందు ఈ జగత్తులో భయంకరమైన ఉపద్రవములు నిర్భయముగా విహరించుచుండును. ఇది వేదముతో సమానమని భావింపబడును. ఈ వేదతుల్యమైన పురాణమును మొట్టమొదట పరమశివుడే ప్రణయనము చేసెను. ఈ పురాణమునందు 12 భాగములు కలవు. విద్యేశ్వర సంహిత, రుద్ర సంహిత, వినాయక సంహిత, ఉమా సంహిత, మాతృ సంహిత, ఏకాదశ రుద్ర సంహిత, కైలాస సంహిత, శతరుద్ర సంహిత, కోటి రుద్ర సంహిత, సహస్రకోటి రుద్ర సంహిత, వాయవీయ సంహిత, ధర్మ సంహిత అను 12 భేదములు లేక ఖండములు గలవు. ఈ 12 సంహితలు అత్యంత పుణ్యప్రదములని తలంపబడినవి. బ్రాహ్మణులారా, నేనిప్పుడు వీటి శ్లోక సంఖ్యను తెలిపెదను, వినుడు. విద్యేశ్వర సంహితలో 10,000 శ్లోకములు, రుద్ర సంహిత, వినాయక సంహిత, ఉమా సంహిత, మాతృ సంహిత వీటిలో ప్రతి ఖండమునందు 8,000 శ్లోకములు కలవు. బ్రాహ్మణులారా, ఏకాదశ రుద్ర సంహిత యందు 13,000, కైలాస సంహిత యందు 6,000, శతరుద్ర సంహిత యందు 3,000, కోటి రుద్ర సంహిత యందు 9,000, సహస్రకోటి రుద్ర సంహిత యందు 11,000, వాయవీయ సంహిత యందు 4,000, ధర్మ సంహిత యందు 16,000 శ్లోకములు కలవు. ఈ విధముగా మూల శివపురాణం నందలి శ్లోకముల సంఖ్య 1,00,000. కానీ వ్యాస మహర్షి దానిని 24,000 శ్లోకములలో సంక్షిప్తమనరించెను. పురాణముల క్రమసంఖ్యను గణించినచో శివపురాణము 4వ స్థానమును పొందును. దీని యందు 7 సంహితలు కలవు. పూర్వకాలమునందు శంకరుడు శ్లోక సంఖ్యను 100 కోట్లుగా ఒకే పురాణ గ్రంథమును సిద్ధపరచెను. సృష్ట్యాది అందు రచింపబడిన పురాణ సాహిత్యము మిగుల విస్తృతమైనది. ద్వాపర యుగమునందు ద్వైపాయనాది మహర్షులు పురాణములను 18 భాగములుగా విభజించిరి. అప్పుడు పురాణములన్నిటి శ్లోక సంఖ్య సంక్షిప్తముగా కేవలము 4,00,000కే పరిమితము చేయబడినది. ఆయన శివపురాణమును 24,000 శ్లోకములుగానే ప్రతిపాదించెను.
ఇదే దీని శ్లోకముల సంఖ్య. వేదములతో సమానమైన ఈ పురాణము 7 సంహితలుగా విభజించబడినది. దీని అందలి మొదటి సంహిత పేరు విద్యేశ్వర సంహిత. రెండవది రుద్ర సంహితగా భావింపబడినది. మూడవది శతరుద్ర సంహిత. నాలుగవది కోటి రుద్ర సంహిత. ఐదవది ఉమా సంహిత. ఆరవది కైలాస సంహిత. ఏడవ దాని పేరు వాయవీయ సంహిత. ఈ విధముగా ఇవి 7 సంహితలుగా ఏర్పాటు చేయబడినవి. ఈ 7 సంహితలతో కూడిన శివపురాణము వేదముతో సమానముగా ప్రామాణికము. అన్నిటికంటే మిన్న అయిన ఉత్తమ గతులను ప్రసాదించున్నది. ఈ స్వచ్ఛమైన శివపురాణము భగవంతుడగు శివుని ద్వారా ప్రతిపాదింపబడినది. దీనిని శైవ శిరోమణియగు వ్యాసమహర్షి సంక్షిప్తముగా సంకలనము చేసెను. ఇది సకల జీవ సముదాయమునకు ఉపకరించున్నది. త్రివిధ తాపములను నశింపజేయునది. సాటి లేనిది. సత్పురుషులకు శ్రేయస్సును చేకూర్చున్నది. దీనిలో వేదాంత విజ్ఞానము ప్రధానముగా ఉండి నిష్కపటమైన ధర్మము ప్రతిపాదింపబడినది. ఈ పురాణము ఈర్ష్యారహిత అంతఃకరణము గల విద్వాంసులకు తెలుసుకోనవలసిన గ్రంథము. దీనిలో శ్రేష్టములగు మంత్ర సమూహములు సంకలనము చేయబడినవి. ధర్మార్థ కామములను త్రివర్గములను పొందుటకు సాధనములు కూడా వర్ణింపబడినవి. ఈ ఉత్తమమగు శివపురాణము పురాణములన్నింటిలోనూ శ్రేష్టమైనది. వేదాంతములందు తెలుసుకొనదగి విలసిల్లడి పరమ వస్తువు. పరమాత్మ యొక్క గానము ఇందులో చేయబడినది. ఈ కథను మిగుల ఆదరముతో చదువువారు వినువారు భగవంతుడగు శివునికి ప్రియులగుదురు, పరమగతిని పొందుదురు. 2వ అధ్యాయం సమాప్తం.